ఈరోజు చాలామంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇల్లు కోల్పోయిన ఇంటికి కూలిపోయిన అపార్ట్మెంట్లకు ఈరోజు వాళ్ళు ఈఎంఐలు కట్ అవుతున్నాయి వాళ్ళ ఫోన్లలోకి వెళ్ళి. ఈరోజు చిన్న పిల్లలు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక 5-6 కలిసి ఒక ఇంటర్వ్యూలు విన్నా. 5-6 కలిసి నౌకలు రిజైన్ చేసి వాళ్ళ దగ్గర వచ్చే పైసలను తీసుకుని అపార్ట్మెంట్ కట్టిందంట. 6 ఫ్లోర్లు కడితే 6 ఫ్లోర్లు కూలగొట్టిందంట. వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళంతా దోస్తులు అంట, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అంట, మా పైసలు మళ్ళీ వాపస్ ఇవ్వమని బిల్డర్ల మీద పడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు కూలగొట్టింది లెజెండ్ అపార్ట్మెంట్స్, వాసవ్యం అపార్ట్మెంట్స్ కాదు, చిన్న వాళ్ళ అపార్ట్మెంట్స్ కూలగొట్టింది. చిన్న ఇండ్లు తిరుపతి రెడ్డియో రేవంత్ రెడ్డియో ఇండ్లు కూలగొట్టిండ్రు, చిన్న వాళ్ళు ఇండ్లు కూలగొట్టిండ్రు. అర్థమైందా? ఈరోజు మీ ఇంటికి నువ్వు వేసుకుంటావా ఆర్బిఎక్స్ బోర్డు? నేను రంగనాథ్ గారిని అడుగుతాను, నువ్వు ఏం చెప్పినావు? కిలోమీటర్ దూరంలో ఉన్నావు. వాళ్ళు కూడా అదే కదా చెప్పింది. నా ఇల్లు బఫర్ జోన్ లేదు కూడా వాళ్ళు కూడా అదే చెప్పింది. మరి వాళ్ళెందుకు గులగొట్టినావు? నీదని చెప్తున్నావు. అవునబ్బా, అదివరకు గులగొట్టేసి అన్నం తింటుంటే గుంజుకొచ్చి గులగొట్టింది కదా, వాటి సంగతి ఏంటి? ఇప్పుడు బ్రదర్ ఇష్టం వచ్చిన రూల్స్ మార్చడానికి నేను అదే చెప్తున్నా. చట్టం అంటే చట్టం. ఇంకోటి ఏం తెలుసా, ఈ హైడ్రా అనేది పంచాయత్ చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించింది, దాన్ని ఓవర్కమ్ చేసింది. ఆ హక్కు దానికి లేదు. ఇంకోటి 11 సంవత్సరాలు దాటిన ఎమ్యూజ్మెంట్ యాక్ట్ అనేది ఉంటుంది. ఎమ్యూజ్మెంట్ యాక్ట్ 11 సంవత్సరాలు దాటి అదే ఇంట్లో ఉంటే డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా ఎమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటుంది. మా యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఈరోజు నష్టపరిహారం నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు నేను రంగనాథ్ గారి ఇల్లు గులగొట్టాలి, ఇవన్నీ కృష్ణకాంత్ పార్క్ మాత్రం పక్క గులగొట్టాలి, చెరువు చేయాలి. ఎందుకంటే అక్కడ ఎవరి నివాసం ఉండలేరు, అది పక్క చేయాలి. ఎందుకంటే అది మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచే దానికి సహకరించింది. అందుకు కృష్ణకాంత్ పేరు పెట్టి ఆ చెరువు కట్టింది, అది ఆ పార్క్ కట్టింది. అది ఖచ్చితంగా గులగొట్టాలి, దాన్ని మళ్ళీ చెరువు చేయాలి, దాని ట్యాంక్ బండ్ చేయాలి. పక్కన ఉన్న ఇల్లు ఏవి కూడా ముట్టుకోవాలని అంటలేను. కానీ కూలిపోయిన ఇళ్ళకు మాత్రం ఈ మూసీ ఫండ్లకి వెళ్ళి మూసీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణ కోసము ఎవరు మూసీరెడ్డి ఏర్పాటు చేసింది కదా, ఆ ఫండ్లకి వెళ్ళి ఈ నష్టపోయిన వారికి ఏమంటారంటే దాన్ని కన్సోలేషన్, అదే నష్టపరిహార ఫండ్ అనేది, కంపన్సేషన్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. కంపన్సేషన్ ఫండ్ ఎట్లిస్తావు అంటే జ్యుడిషియల్ కమిటీ వేసి ఒక వాల్యుయేషన్ వేయాలి. ఈ ఇంటికి 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయి, ఇంత ఈఎంఐ ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు ఎవరు డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. నా డిమాండ్ అది. ఈరోజు వాళ్ళందరూ ఏడుస్తుండ్రు, రేపు ఆత్మహత్యలు మొదలవుతాయి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతున్నాయి. ఈరోజు బిల్డర్లు కానీ చాలామంది పెద్ద పెద్దోళ్ళని గులగొట్టలేదు, పెద్దోళ్ళ జోలి పోలేదు, మీ చిన్నోళ్ళ జోలి పోయినరు, పెద్దోళ్ళని భయపెట్టించిండ్రు, వాళ్ళ దగ్గర పైసలు గుంచురు. మీరు కాదు, రేవంత్ రెడ్డిని అంటున్నా. అర్థమైందా? ఫార్మా కంపెనీ దగ్గర వసూలు చేసిండ్రు, వాసవ్యుల దగ్గర వసూలు చేసిండ్రు, లెజెండ్ వాళ్ళ దగ్గర వసూలు చేసిండ్రు, పెద్ద బడా బాబుల దగ్గర వసూలు చేసిండ్రు, చిన్నోళ్ళని గులగొట్టిండ్రు, పెద్దోనికి భయపెట్టిండ్రు, వాళ్ళ దగ్గర గుంజుకుండ్రు. దిస్ ఈజ్ హైడ్రా. అర్థమైందా? అందుకని ఒక నొప్పి ఎట్లుంటుంది, ఒక నొప్పి. నేను చెప్పేదాకా మా ఇంటికాడ చెరువు ఉందని నువ్వు చెప్పలేదు, అది నీ తప్పు. అదే నాలా ఉందని చెప్పలేదు, నీ తప్పు. అవును, నా బఫర్ జోన్లో ఉంది, నేను కూడా నోటీసు. ఈరోజు మీరు దొరికిపోయినరు, రంగనాథ్ గారు మీరు దొరికిపోయినరు, మీరు తప్పించుకునే ఛాన్స్ లేదు. నీకు నాకు భూమి పగలేదు, పాలి పగలేదు. డ్యూటీ పరంగా మీకు అంత గౌరవం ఉండే. హైడ్రాక్ వచ్చినాకనే రేవంత్ రెడ్డి అనేతో చేతులు పడ్డాక ఈరోజు చాలామంది అధికారులు అర్థమైందా వాళ్ళది ఏదైతే రికగ్నిషన్ ఉండేనో అది కోల్పోయాను. వాళ్ళ మాట వాళ్ళు చెప్పిన మాట విన్నందుకు ఈరోజు కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి అసలు కనబడకుండా బయటికి పంపించారు, ఓన్లీ టు క్లోజ్ సమ్ ఇష్యూస్. కాబట్టి ఈరోజు చట్టం అనేది అందరికి ఒకటే ఉండాలి. యాక్ట్ అంటే చట్టం అంటే చట్టమే. అది నిన్న ఒక చట్టము ఇవాళ ఒకటి మేము మారుస్తామనేది లేదు. ఇవాళ చాలామంది వచ్చే రోజుల్లో నష్టపోయిన వాళ్ళు కూలగొట్టిన ఇండ్ల లిస్టు తీయాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. కూలగొట్టిన ఇండ్లకు మొత్తం ఎంత నష్టపరిహారం అంత డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఎమ్యూజ్మెంట్ యాక్ట్ పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన హక్కును వాళ్ళకు తప్పకుండా వాళ్ళ చేర్చుకోసం చేయాలి. అదే ప్రజాస్వామ్యం బ్యూటీ. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ గవర్నెన్స్.